హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాము. మనం హబక్కు చూసుకుందామండి. హబక్కు 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారు బాబు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అండి ఇక్కడ ఉన్న వాళ్ళు విశ్వాస మూలంగా బ్రతుకుతున్నామని చేతులు ఎత్తారా? వీళ్ళందరూ విశ్వాస మూలంగా బ్రతుకునోలే. కష్టపడుతున్నారు, దేవుని పాదాలు పట్టుకున్నారు. ఏంటండి ఇలా జీవించలేదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? అమ్మాయిలు ఏడిపించడం, నీతిమంతులను ఏడిపించడం, యవనస్తులకి వివాహాలు జరగకుండా అన్యాయం చేస్తే ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలుసును, వాళ్ళ గురించి చెప్పుకోవడం నాకు అనవసరం. కాబట్టి అటువంటి సంఘాలు దేవుడికే ఇష్టం లేదు. వ్యాపారాలు చేస్తారు సంఘంలో. మన సంఘంలో వ్యాపారాలు చేయనివ్వనండి. చాలామంది చేస్తామంటే వద్దంటే మర్యాదగా మానేస్తారు. చెప్పిన మాట విన్నారు. చాలామంది బలవంతంగా చేస్తే కాకనే కాదని ఒప్పుకొనేసి యువతలలో చెప్పాను. చాలామంది ఇంట్లో ప్రార్థన పెట్టుకొని వ్యాపారం చేసేవారు. నేను ఈ విధంగా నాకు తెలియక నేను వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయాక బట్టల కోసం అందరూ సర్దుకుంటున్నారు. అప్పుడు నేను రానని చెప్పాను. వీళ్ళకి కూడా చెప్పాను, మీరు అట్నుంచి అటు వెళ్ళండి, అంతేగాని బట్టల వ్యాపారాలు చేస్తామంటే మాత్రం ఇక్కడ కుదరదు. అలాగా దేవుని గుప్పిట్లోకి వెళ్ళిపోయే ప్రజలం మేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గుప్పిట్లో, ఆయన కౌగిట్లో ఉంటే మాకు చాలు. పరలోకంలో ఉండాలని ఆశతో కానీ కోట్లు సంపాదించాలి పెద్దగా వెళ్ళిపోవాలని లేదు. ఏదైనా దేవుడి పని అంటే నాకు ఇష్టం. మర్యాదగా గౌరవంగా దేవుడిని అడుగుతాను. దేవుడు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఇప్పుడు చచ్చిపోమంటే చచ్చిపోతాను దేవుడి కొరకు. నా పద్ధతి అలాంటిది. అలాగే నిర్ణయం చేసుకున్నాను. అనేక సార్లు నన్ను చంపవలసింది కానీ నన్ను చంపలేకపోయారు. ఇప్పటికీ చంపుదామని చూస్తున్నారు. ఓ 2 నెలల్లో చచ్చిపోతుంది, 1 సంవత్సరంలో చచ్చిపోద్దని అనుకుంటున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు నాకు ఉండి నడిపిస్తున్నాడు. ఆ దేవుడు పాదాలు పట్టుకుని ఆయన మాటే వింటాను ఈ రోజు వరకు. ఈరోజు ఆయన మాట వినడాన్ని ఆయన ఎక్కడే కూర్చొని నువ్వు నా మాట వింటున్నావని నన్ను అనేక సార్లు ముద్దు పెట్టుకున్నాను. నాకు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చింది నాకు. ఆయన ఉంటే నాకు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బ్రతుకులు బ్రతుకుతాం మేము. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు. అది లేనప్పుడు, విశ్వాసమే లేనప్పుడు ఏం బ్రతుకుతారండి? ఏం బ్రతుకుతారు? సంఘాలు తిరుగుతారు. ఆ సంఘం ఏదో ఆశపడి తిరుగుతుంటారు. ఎక్కడైనా సరే సంఘం అంటే ఒక సంఘంలో ఉండడం నేర్చుకోవాలి. బాగులేదా, సంఘం బాగలేదా, మీరు ప్రార్థన చేయాలి. దైవ సేవకులు మంచి వాళ్ళు కావాలి మనకి. మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకుంటేనే మీ కుటుంబాలు బాగుపడతాయి. అటువంటి సంఘం కాకపోతే వెళ్ళొద్దు మీరు. నేనైనా సరే దేవుడు నా గురించి మాట్లాడారు అనుకోండి, మీరు మానేయండి, పర్వాలేదు. నేను మంచిదని కాదని మీకు తెలిస్తే, లేకపోతే నేను చెప్పే మాటలు అబద్ధం అని తెలిస్తే మీరు మానేయండి. మీ బ్రతుకులు మీరు కట్టుకోవాలి, దేవుడితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి యథార్థపరులుగా లేకపోతే మాత్రం ఒక్క ప్రార్థన కూడా జవాబు రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మార్కు సువార్త చూసుకుందామండి, 5వ అధ్యాయం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలవై దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నారు? యేసు ప్రభువారు ఆ స్త్రీతో చెప్తున్నారు ఏమన్నమాట? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఎవరి విశ్వాసము? ఎవరు మట్టుకు వాళ్ళకి విశ్వాసం ఉండాలి. నా మట్టుకు నాకు విశ్వాసం ఉండాలి. ఇద్దరు కలిసి విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. విశ్వాసం లేకుండా లక్షల మంది ఉన్నా సరే అక్కడ పని జరగదు. లక్షల మంది ఉన్నా సరే ప్రార్థన అది జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ స్త్రీతో ఆవిడ చాలా తిప్పలు పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంది, చాలా మంది దగ్గరికి వెళ్ళింది.
ఎక్కడెక్కడికో తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టింది, కానీ తన పట్ల కార్యం జరగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చిందో ఆయన మాత్రమే బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము కలదానమైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఎన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి? కుమార్తెగా దేవుడు చేసుకున్నాడు. తర్వాత విశ్వాసము, నీ విశ్వాసము, 2 నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్ము, నీకు బాధ నివారణమైంది. ఇక్కడ 5 మాటలు రాసి పెట్టాడు. ఒకే మాటలో 5 మాటలు, 5 లాభాలు పొందుకొని వెళ్ళింది ఆవిడ. ఇంతే. దీనికి మొదట ఏముంది? విశ్వాసం. విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము, అసాధ్యము. మార్కు సువార్తలు ఈ మాటలు రాస్తున్నారు. నీతిమంతులై యథార్థవంతులై ఉండాలి. లేదండి, నాకు ఎన్ని పెడుతున్నారంటే వారం రోజుల నుంచి కడుపులో నొప్పి అండి, వారం రోజుల నుంచి కడుపులో నొప్పి. చర్చికి రావాలంటే కోపం వచ్చేస్తుంది, అసలు నమ్మరు అసలు. అయితే 2 రోజుల నుంచి ఏం చేస్తున్నాను? వాటర్ ప్రేయర్ చేసుకొని తాగుతున్నాను. వచ్చే ముందు కూడా చిరాగ్గా ఉంటుంది, చర్చికి వెళ్ళబుద్ది, ఇట్లా పడుకోవాలనిపిస్తుంది. అప్పుడు వాటర్ తీసుకురామని తీసుకొచ్చి ప్రార్థన చేసుకుని తాగినప్పుడు చాలా హుషారు వచ్చింది. అమ్మ నీకు బాగోలేకపోతే మధ్యలో వచ్చి అంటుంది మా పాప. అయినా నేను రాను, దేవుని సన్నిధికి వస్తే తిరిగి వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండదు. కానీ అలాంటి చేస్తున్నారు, రాత్రులు పడుకోకుండా. 2 రోజులు నిద్ర లేదండి నాకు. ఇటువంటి కొంతమంది నమ్మరు, కానీ బైబిల్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ ప్లాన్లో ఏ విధంగా వేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారని జరగనివ్వడు. నేను ఇంకా సజీవురాలుగా ఉండి ఆయన పని చేస్తాను, నేను ఆయన పని కోసం బ్రతుకుతాను. నేను దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దేని కొరకు నేను బ్రతకను, కానీ ఆయన పని కొరకు నేను బ్రతుకుతున్నాను. ఎన్ని బాధలు వచ్చినా సరే పడతా లేస్తూ దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విశ్వాసము జాగ్రత్త. సాయంకాలం మందిరానికి కష్టపడి వస్తున్నారు, ఏంటండి పరుగున వస్తున్నారు. ఎలాగైనా చర్చికి వెళ్ళాలి, ఎలాగైనా ఫాస్టింగ్ ప్రేయర్లు నేను ఉండాలి, ఎలాగైనా ఆశీర్వాదం పొందుకోవాలి, ఎలాగైనా నా కుటుంబం బాగోవాలంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడి వస్తున్నటువంటి ప్రతి బిడ్డకి చెప్తున్న మాటలు ఏంటంటే, మీకు విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చూసుకున్నాం ఎలాగుండాలి, యథార్థపరులై ఉండాలి. లూకా సువార్త చూసుకుందాం. ఆమె కూడా చాలా భయంకరమైన పాపం చేసినటువంటి వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. ఆమె కూడా సమాధానం ఇచ్చాడు దేవుడు. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. మేము ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఒక 5 సంవత్సరాలు అవుతుంది. పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటాడు ఆయన. మరి వాచి మెకానిక్, కొంతమంది తెలిస్తే తెలియవచ్చు. అయ్యేసరికి ఒక ఆవిడికి ఉపవాస ప్రార్థన అంటే నేను వెళ్ళాను. మా పాప చిన్నది. వెళ్ళిన తర్వాత అక్కడ వరుసగా ఇలా కూర్చున్నారు. ఆ దెయ్యం పట్టిన ఆవిడ మధ్యలో పెట్టారు. మధ్యలో పెడితే ఇలా పడిపోయి ఉంటే నేను ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఎందుకో కానీ మధ్యలో నేను చూసేసరికి వాటర్ తీసుకుందామని ఒక అబ్బాయి వస్తుంటే కాలుతో తనేసరికి అతను పడిపోయాడు. అంటే ఈ దెయ్యం పట్టుకోలేదు ఆవిడకి, పడిపోయిన తర్వాత ఆ విషయం చూసి నేనేం చేశాను, దెయ్యం పట్టుకుంటే దేవుడు ఆజ్ఞాపిస్తే పోతుంది కదా, మరి ఇలాగ ఈయన దైవ సేవకుడు కాబట్టి ఈ మాట చెప్పకుండా ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ దినాల్లో ట్రాన్సిస్టర్లు ఉండేవి. అందులో ఈవిడికి ఎన్ని దెయ్యాలు ఎన్నిసార్లు పడ్డాయో 3,000 మంది పడ్డారు, 3 లక్షల మంది దెయ్యాలు పట్టుకున్నాం. ఇలాగ ఆవిడ చెప్తుంటే రికార్డ్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ వినిపిస్తుంటే ఈవిడ చేసే చేష్టలు చూస్తున్నాను. ఇంటికి వచ్చేసాను, ప్రార్థనలో ఉండలేదు. ఇంటికి వచ్చేసాక సాయంకాలం ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఏం ఆంటీ గారు మీరు మధ్యలోనే వచ్చేసారు ఇంటికి అన్నది. నీకు నిజంగా దెయ్యం పట్టుకుందా అని అడిగాను. నిజంగా నీకు దెయ్యం పట్టుకుందా, దేవుడు భయం ఉందా, ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే నీకు ఎంత భయం ఉండాలి అని నేను అడిగిన తర్వాత ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, నా నల్లపూసలు
నా తాడు, నేను ఏంటండి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో నేను లెక్చరర్ని, నా తాడు, నా నల్లపూసలు ఏంటి, నా వస్తువులన్నీ తీసుకున్నాడు ఈయన. ఏంటండి, అందుకోసం నేను ఇలా నటిస్తున్నాను అన్నది. చూసారండి. ఆ తర్వాత దానికి ముందు ఏం జరిగిందంటే, డాక్టర్స్ కాలనీలో ఒక ఆయన వాళ్ళు పరిచయం, అక్కడ ప్రేయర్ పెట్టుకున్నాడు. ప్రేయర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాచి ఒకటి పోయింది అయింది, వాచి షాప్ కాబట్టి వాచి పోయింది. పోయిన తర్వాత ఆయన అంటున్నారు, ఎప్పుడో కాదు, నాకు ఇప్పుడే దొరకాలి ఆ వాచి, నన్ను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేశాను. ఆ వాచి మీద ఒక పవర్ ఉన్నట్టు నాకు కనబడదు. అలా చెప్తే నాకు అవ్వదు, నాకు వాచి దొరకాలి అన్నారు. అప్పుడు పక్క గదిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాను. ఆ ఇంటిగల ఆయన దొరుకుతున్నట్టు చూపించారు. అయితే డాక్టర్స్ కాలనీ నుంచి మళ్ళీ పూర్ణ మార్కెట్ వెళ్ళి అట్నుంచి వస్తుంటే తావులోనే ఆ వాచి దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు. వాచి దొరికిందని ఆయన ఏం చేశారు, అందరిలో చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి అప్పుడు నేను వారికి ప్రార్థన చేస్తే, మీకు మంచి మగబిడ్డని ఇస్తున్నట్టు నాకు చూపిస్తున్నారు, 13 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. ఆ తర్వాత నీకు గర్భిణీ వస్తుంది కానమ్మా, ఎవ్వరి చెయ్యి నీ బుర్ర మీద పెట్టించుకోక అన్నాను. ఎందుకు, ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వాచి వీళ్ళ ఇంటికి వస్తున్న వ్యక్తి మంచోడు కాదు, వాళ్ళు స్నేహంగా ఉన్నారు, ఆ వ్యక్తి చేత నువ్వు వేయించుకోకు అని నేను అంటే బాగోదు, కాబట్టి ఎవ్వరు చెయ్యి కూడా నువ్వు వేసుకోకని నేను ఉపాయంగా చెప్పాను. చెప్పి నేను వచ్చేసిన తర్వాత 4 రోజులు పోయాక ఆవిడ బుర్ర మీద ఇలా చేయి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ గర్భిణి పోయింది. చూసానండి, అబద్ధ బోధకులు, దేవుని వాక్యం ఉంది, అబద్ధ బోధకులు నమ్మొద్దని ఏంటంటే వస్తారని చెప్పారు. ఎవరిని నమ్ముతున్నారు? లోకం ఎవరిని నమ్ముతుంది? ఎంతోమంది అక్కడికే వెళ్తున్నారు, ఎంతోమంది ఎన్నో చోట్లకి వెళ్ళిపోతున్నారు. డబ్బే వాళ్ళ బాధ, వాళ్ళ జీవితం అదే. ఏ రోజు చనిపోతాం ఆ డబ్బు పట్టుకొని అక్కడికి వెళ్ళం. దేవుడి దగ్గర నిత్యత్వంలో ఉండాలంటే మారు మనస్సు లేనటువంటి వ్యక్తులు మాకు అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే అవనమండి. కాబట్టి అక్కడ ఏమైంది, ఎప్పుడైతే మరలా వచ్చింది ఆమె గర్భిణి వస్తుందమ్మా, మరలా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండి, ఈసారి ఏం చేశాను, ఆయనగా నీ బుర్ర మీద చెయ్యేస్తే నీకు మరలా వచ్చినా గర్భం వచ్చినా పోతుంది, నీ ఇష్టం అని చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మరలా గర్భం వచ్చింది. ఇంక అక్కడి నుంచి నాకు ఈయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఏమని, పలానా శాంతమ్మ గారు మంచోళ్ళు కారు, ఆరిల్లో వాళ్ళందరూ ఏంటండి ఇంకా చాలామంది ప్రచారం చేసేవారు. అయినా పర్వాలేదు, దేవుడు తెలుసును, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆవిడ మంచిది కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం పెట్టారండి, అబద్ధ సాక్ష్యం. నేను పుట్టిన కాంచి కూడా మా తల్లి దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తగా బ్రతికిన కుటుంబం మేము. అల్లరి చిల్లరగా బతకలేదు. మా తల్లి కూడా బయటికి వెళ్ళేది కాదండి, బయటకు వచ్చేది కాదు, ఎవ్వరికి మగోళ్ళకి కనబడేది కాదు. మా అమ్మ ఎందుకు రాదు బయటకు అనుకునేదని మాకు తెలీదు. మాకు చాలా భూములు ఉండే, 70 ఎకరాల పొలం ఉండేది. అలాగే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు ఇలా మప్పింది. నేను కూడా ఇంట్లోకి వెళ్ళలేము, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేమండి. మా పాప కూడా వెళ్దాం, కావాల్సి మీరు ఎవరైనా చూసారేమో, నేను ఉంటేనే మా పాప వెళ్తుంది. అలాగే వాళ్ళ ముగ్గురిని కూడా అలాగే పెంచాను. ఇప్పుడు వెళ్ళిపోయి ఈదులన్నీ వాళ్ళే, స్వతంత్రం వచ్చింది. దేవుని వాక్యంలో బ్రతకాలి, దేవుని చేతిలో ఉండాలి, నిందారహితుడివై ఉండాలి, ఏకపత్ని పురుషుడివై ఉండాలి. ఏంటంటే ఏం జరుగుతున్నాయి మరి అవన్నీ చెప్పడానికి వీల్లేదు. కానీ ఇలా ఎంతమందో అబద్ధ బోధకులు వైజాగ్లోనే ఉన్నారు. ఒక ఆయన గురించి నేను చెప్పడానికి మొదలుపెట్టాను, చెప్పేస్తే అతను ఫోన్ చేశాడు నాకు, నా గురించి ఇలా చెప్తున్నారని. అయితే ఉన్నారు బాబు, నిజమే, నేను చెప్పింది కరెక్టే, అయితే నీ ఇష్టం, ఏం చేస్తావు చెయ్యని. వాడు ఫోన్ చేస్తే ఏమన్నాడు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు మీరు చూసుకోండి అని. నేను చెప్పాను నిజమేనండి, అలా జరిగింది, ఎంతమంది సాక్ష్యాలు తీసుకురామంటారు అనుభవసరికి ఊరుకున్నాడు, నోరెత్తలే. ఏంటండి ఆయన అట ఏం చేస్తాడట, అన్ని పాపాలన్నీ రాసేసి ఒక చీటీ ఇవ్వాలట. చీటీ ఇస్తే వాళ్ళు ఏదో ఎల్లో కలర్ వేసుకుంటారు కదా, దాంట్లో పెట్టి ఒక పెట్టిలో పెట్టి ప్రార్థన చేస్తాడట. ఇదండి. తర్వాత అమ్మాయిల గురించి అంటున్నాడు, దేవుని శరీరం ఇది,
దేవుని శరీరం ఎలా చెప్పడం మొదలుపెట్టాడో బోధ. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలా లేదా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అలాగైతే నన్ను శిక్షిస్తాడు, భూమి మీద ఉంచడు. ఎవరినైనా అనవసరంగా మాటలు అన్నామంటే ఒప్పుకోడు దేవుడు. తన బిడ్డలంటే అస్సలు ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతమంది చెప్పినా సరే బైబిల్ ఏం చెప్తుందో అదే నేను జీవిస్తాను. ఇక మీదట ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పటిదాకా జీవిస్తున్న జీవితం నన్ను చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా జీవిస్తున్నామో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఆ మాటలు చెప్తారండి మీరు? ఇలా జరుగుతుందని చెప్పగలరా మీరు? నన్ను తీసుకెళ్ళండి, నేను చెప్తాను. నిజమే చెప్తాను. చంపినేవాడు కత్తి పెట్టి ముక్కలు కోసినా సరే నేను నిలబడి నిజమే చెప్తాను. ఎందుకంటే మా యజమాని గారే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేవారు కాదు, మా ఇంటికి వచ్చేవారు. వాళ్ళు నేను లేనని చెప్పనివారు. నేను అలా చెప్పనని అనేసరికి వాళ్ళు కూర్చుండేవారు. వాళ్ళు వెళ్ళిపోయి నన్ను చాలా దెబ్బలు కొట్టేవారు. అయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడని భయమే నాకు ఉంది. కానీ నా దేవుడు నన్ను బాగు చేస్తున్నాయి. అన్ని దెబ్బలు దేవుడు నన్ను బాగు చేసి ఈరోజు సజీవురాలుగా నన్ను ఉంచాడు. ఆ వ్యక్తి కొట్టి ఆఖరి భూమి మీద లేకుండా అయిపోయాడు. ఏంటంటే పైసా లేని జీవితంలోంచి దేవుడు ఈ స్థితికి నన్ను కొడుకు పెంచలేదు, కూతురు పెంచలేదు, ఏంటంటే నా బంధువులు, నా అమ్మ నాన్న పెంచలేదు, నా అన్నదమ్ములు పెంచలేదు, లేదా నా అత్తవారు పెంచలేదు, ఎవ్వరూ పెంచకుండా దేవుడు ఈ దినాన్ని నన్ను పెంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నన్ను పెంచుతున్నాడు మాట వింటాను, కానీ అందరి మాట నేను విన్నాను. నువ్వు అమ్మ ఇది చెప్పాను అన్నప్పుడు నేను చెప్పలేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? దెబ్బలు కూడా కొట్టి వెళ్ళారు. అయినా నేనేమనలేదు, అటుగా చూడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడూ చెప్పలేదు కూడా ఈ విషయాలు. ఏంటంటే తిట్టకూడని తిట్లు, అనకూడని మాటలు. ఇదండి తిమోతిలో రాసి చెప్తున్నాడు సేవకులకి. సేవా విధానం తెలుసా? నేను మీలా చదువుకోలేదు, కానీ దేవుని వాక్యంలో నేర్చుకొని జీవిస్తున్న వ్యక్తిని. నేను బైబిల్ పట్టుకొని చెప్పగలను దేవుడు ముందు నిలబడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది అబద్ధము అంటే నేనేం చెప్పలేను. నిజమైతే రండి, నేను ఎక్కడెక్కడ ఏం తప్పులు చేశానో చూపించండి, పర్వాలేదు. అంతేగాని ఇష్టానుసారమైన జీవితాలకి ఈ చర్చి ఇష్టానుసారమైన జీవితాలకి జీవించడానికి కాదు. ఇది దేవుని రాజ్యంలో ఉండడానికి. అలాగని అందరూ పరిశుద్ధంగా ఉన్నారని నేను చెప్పను. ఎవరి హృదయాలు ఎలాగున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. డబ్బులు బీరువాలు ఎట్టుకొని ఎలా కాపాడుకుంటామో ఏంటంటే అంతకంటా ఎక్కువ మన ఈ యొక్క విశ్వాసం అనేది. కాబట్టి విశ్వాసం ఆఖరి దాకా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. ఎవరు తీసుకురారు. ఏంటండి నువ్వు ఇంకా పడిపోయావంటే నిన్ను లెగదీరు కూడా. కానీ ఇందాక చూసుకున్నాం కదా, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను 7 సార్లు ప్రార్థన చేసుకోండి. వివాహాలు జరగకపోతే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళు చేసేవారు, నేను చేసేదాన్ని. పిల్లలు పుట్టకపోతే 40 రోజులు ఉండండి, నేను చేస్తాను, మీరు చెయ్యండి. ఎంతమందికో దేవుడు ఆ విధంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న ఆక్షకు కూడా ఆడబిడ్డనిచ్చాడు దేవుడు. 17 సంవత్సరాల పిల్లలు లేరు అమ్మాయికి. ఏంటంటే మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొడ్రాలు పిల్లల కలదై ఉంటుందని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చేశాను, నా గొప్పలు అక్కర్లేదు, నేను ఎప్పుడు చెప్పను. దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక చూసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలవని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఆత్మ సంబంధమైన కృపావరమైదైనను మీకు ఇచ్చుటకు మిమ్మను చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 11వ వచనంలో ఆదరణ కలిగించే విశ్వాసం. దేవుడు ఆదరించేవాడండి. ఎవరిని బాధ పెట్టడైనా మన మనస్థితిని దేవుడు చూస్తాడు. ఎవరో మనకి ఇవ్వక్కర్లేదు, దేవుడే మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అడవిలో అన్నం లేదంటే అక్కడికి ఎవరు తెచ్చిస్తారండి? చుట్టుపక్కల ఎవరైనా ఉండాలి కదా తెచ్చివ్వడానికి. డబ్బులు కావాలి, లేకపోతే అన్నం కావాలి, ఆహారం కావాలి.
అక్కడ ఎవరున్నారు, ఎవరు తెచ్చిస్తారు. అదే విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవునికి సమస్తము సాధ్యము. ఒకసారి ఆయన చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం, మనకు సాధ్యం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి విశ్వాసంలోనే పెరగాలి. ఇక్కడ ఆదరిస్తున్నాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, మీరు స్థిరపడవలని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరును ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు ఆపేక్షించుచున్నాను. ఒకరి విశ్వాసం ఒకరు కలపాలి. రెండు కలిసినప్పుడు దేవుని శక్తి దిగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి సమస్తము సాధ్యమే. నేను వచ్చే ముందు నేను బాగులేదు కదా, నేను ఎలాగా అక్కడ నిలబడతాను ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి, నేను ఎలాగైనా ఇక్కడ ఉంటే నాకు నచ్చదు అని అంటే వాగ్దానం. చూసారండి, దేవునికి సమస్తము సాధ్యం. ఇలా తీసి చూసేసరికి ఇది ఉంది. నిలబడే స్థితిలో లేనటువంటి వ్యక్తిని దేవుడు నిలబెడతాడు. విశ్వాసమే ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము చేత ఆదరించుకోవాలి ఒకరినొకరు. ఈ విశ్వాసం గురించి ఇక్కడ పౌలు చెప్తున్న, మీరు స్థిరపడవలనని. స్థిరపడాలి, స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏంటండి, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మన ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి. నా సహోదరుడు, నా రక్త సంబంధి, ఏంటండి నా రక్త సంబంధి, నా సహోదరుడు. కాబట్టి ఆదరించుకోవాలి. ఆదరించుకోకపోతే ఏంటండి, వేరే సంఘాలు ఉన్నారు. ఇందాక ప్రసాద్ సాక్ష్యం చెప్పాడు, వాళ్ళు విజయవాడలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడే బాప్తిసాలు తీసుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తున్నారు. అయితే వాళ్ళు మంచి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి నాకు బాధ కలిగింది. ఏంటంటే సంఘం ప్రార్థన చేసినా, మేము ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి ఎందుకు కార్యం చేయడు? 2 నెలల నుంచి ఒక ఆడమ్మాయి హోటల్ పెట్టుకుని బ్రతుకుతుంటే అది కూడా చూడలేక ఆ మనిషికి ఏదో చేశారు. చేసిన తర్వాత చెప్తున్నారు, వింటున్నాను, కానీ మామూలుగా ప్రార్థన చేశాను. ఒకరోజు రాత్రి బాగా ప్రార్థన చేశాను. ఏంటంటే ఆ వ్యక్తుల కొరకు బాధ్యత ఉండాలి మనకి. మన సంఘం కాదు, మన కాదు, వాళ్ళు ఎలాగో పోతారులే అనేసి అలాగ అనుకునే వ్యక్తిని కాదు. ఏంటంటే భారము బాధ్యతతో ప్రార్థన చేస్తాను. ఆ వ్యక్తులు సరిగ్గా లేకపోతే వాళ్ళకి సమస్య తీరదు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రార్థన చేసాము, దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చాడు. ఏంటండి అలాగే నేను మాన్ను, ఇంత నిర్లక్ష్యం ఇలా చెప్తారా మీరు అని అనుకోవచ్చు. నాకు అందరి కొరకు బాధ్యత ఉంది. ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాను, ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు చేస్తున్నాను, దైవ సేవకుల కొరకు చేస్తాను. విజ్ఞాపన తెల్లవారులు వేసి నాకు ఇదే పని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమించాలి మనుషుల్ని. ఎలాంటి ప్రేమించాలి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూసుకుందామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం సహోదరుల 13వ వచనం చదువుతాను. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరుల్ని ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహాంతకుడు. ఏ నరహాంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టు బద్దులమై ఉన్నాము. ఇంకో మాట ఉంటుంది, చూసుకుందామండి. కయ్యూను వంటి వారమై ఉండొద్దని 12వ వచనం. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకనే కదా. కాబట్టి చూశారండి, సహోదరుడు సొంత తమ్ముడు. ఆ దినాల్లో జనాలు లేరు. ఆదాముకి అవ్వకు పుట్టినటువంటి వ్యక్తులు ఇద్దరే. అందులో ఒకడిని పగబట్టి చంపాడంటే అప్పటి నుంచి కూడా రగులుతుంది. మనం ఒక వింత, మనం ఒక గొప్ప. అయితే నాలాగైతే ఎక్కడా అన్యాయం జరగలేదండి భూమి మీద. అది దేవుడికే తెలుసును. ఏంటంటే నాలాంటి అన్యాయాలు అనుభవిస్తాను ఇప్పుడు దాకా.
ఇదే నేర్పిస్తాను. అమ్మా మీరు డబ్బులు దాచి కొంచెం దాచి ఎవరికైనా పెట్టండి అని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మీ కొరకు. అలాగే చేస్తున్నారు చాలామంది. మా సంఘంలో ఉన్నవారు అటువంటి జీవితం జీవిస్తున్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగని దోచుకునే బుద్ధి లేదని చర్చి కట్టడానికి ఎవ్వరు నేను అడగలేదు. చర్చి కడుతున్నామని. ఏంటండి నీకు డబ్బులే లేవు. అక్కడి నుంచి ఎలా ఫ్యామిలీలు వచ్చి మా దగ్గరికి, ఆ ఫ్యామిలీలోని యూనివర్సిటీ ఆఫ్ సిటీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డబ్బు కలెక్షన్ చేసి కోట్ల కొలది ఇచ్చారట చర్చి కట్టడానికి. కోట్లు కొలది ఇస్తే చర్చి కట్టేసిన తర్వాత ఆవిడ చెప్తుందంట, మా అమ్మగారు 2 కోట్లు ఇస్తే చర్చి కట్టామని చెప్పింది. వాళ్ళు భయపడి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి నా దగ్గరికి వచ్చారు, వస్తామని. మీరు ఆ బోధ అలవాటు అయింది కదా, కాబట్టి ఇక్కడ రావద్దు దయచేసి, ఏమనుకోకండి. ఇలా వాళ్ళు చెప్పారు ఈ మాట. ఇటువంటి అబద్ధాలు బ్రతుకుతున్నాం. ఏచండి వాళ్ళు బాగానే ఉన్నారని అనుకుంటారు. బాగోరండి, బాగోరు. ఎప్పుడు మోసం చేసిన వాళ్ళు బాగోరు. అబద్ధాలు ఆడిన వాళ్ళు బయటికి రారు. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. జరిగిందే జరిగినట్లు చెప్పాలి. అది దేవుని యొక్క లక్షణాలు, దేవుని బిడ్డల లక్షణాలు. జీవిస్తే అలా జీవించాలి, అది మానేయాలి. ఈ విధంగా ఇటువంటి పాస్టర్ల కొరకు, ఇటువంటి దైవ సేవకుల కొరకు, ఇటువంటి సేవ చేస్తున్న వాళ్ళ కొరకు జాగ్రత్తగా మీరుండాలి, మేము ఉండాలి. ఇలా లేకపోతే మాత్రం ఆత్మీయ జీవితం పడిపోతుంది. ఆత్మీయ జీవితం మీ డబ్బు పోతుందని నేను చెప్పట్లేదు. మోసాలు చేసిన వాళ్ళు ఎలాగైనా సంపాదించుకుంటారు. ఆత్మీయమైన జీవితం, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇశ్రాయేలు గురించి ఆయన ఏడ్చాడట. చూసారండి, ఇశ్రాయేలు గురించి దేవుడే ఏడ్చాడట. ఆనాడు యెహోవా దేవుడు ఏడ్చాడు, మన కోసం యేసు ప్రభు ఏడ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడుతున్నట్లుగా ఉంది బైబిల్లో. కాబట్టి ఇటువంటి దుఃఖం పుట్టించే పనులు మనం చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలాంటి తల్లి దొరకడం వాళ్ళ భాగ్యం. అంటే నేను ఈ మాట చెప్తున్నాను, వాళ్ళకైతే అది ఇష్టం లేదు. అలాగే వాళ్ళ కోసం బాధ్యత కలిగి పెంచుకొచ్చాను. డబ్బుతో నేను పెంచలేదు, దేవుని మాటలతో కన్నీరు కార్చి పెంచాను. ఏచండి ఇప్పటికీ కూడా విశ్వాసంతో ఎన్నో చేస్తున్నారు కానీ మా లోపలికి రాలేకపోతున్నారు, మమ్మల్ని ఏం అనలేకపోతున్నారు. దేవుడే బయటకు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఏంటంటే ఇటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్త పడతాను. నేను చాలామంది గురించి నాకు తెలుసు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు నన్ను ప్రార్థనకి. నేను మెల్లిగా తప్పించుకొని నేను రానండి అని చెప్తాను. చాలామంది ఊరి పాకల్లోని చిన్న సంఘాలు ఉంటే, అమ్మ దయచేసి మా దగ్గర రండి, మా పరిస్థితి ఇదండి అని చెప్తేప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులే వాక్యం చెప్తాను, వాళ్ళు బలపరుస్తాను. నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇస్తాను వాళ్ళకి. నేను చేసే సేవ ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాగ నాకుండా గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి పరిస్థితే లేదు. ఆ దేవునికి ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాను. మంచి జీవితాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు ఆయన, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి మనస్సాక్షిని నాకు ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటాను అంతం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ అందరూ విశ్వాసం వల్ల మీరు బ్రతకాలి. ఉంచండి. దేవుడు ఇది ఎందుకు చేయడు దేవుడు అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేం బ్రతుకుతున్నామో మీరు చూస్తున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన బ్రతుకు నీ జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బ్రతుకులు మీ పాదాల దగ్గర పెడుతున్నాం. అంతవరకు నడిపిస్తారని
సంఘాన్ని మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతున్నాం. కష్టంలో నిలబడే బిడ్డలు, దాన్ని ఎదురు చూస్తున్న బిడ్డలు, వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతున్నాం. మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి ప్రతి బిడ్డకి కూడా విశ్వాసాన్ని ఇవ్వండి దేవా. విశ్వాసంలో పెరగడానికి సహాయం చేయండి. ఒకరికొకరు ప్రార్థించుకోవడానికి సహాయం చేయండి. బాధ్యతలు తీసుకోవడానికి సహాయం చేయండి. నాని యథార్థపరులుగా ఉండగలుగు సహాయం చేయండి. నీతిమంతులుగా ఉండడానికి కృప దయచేయండి. వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప దయచేయండి. మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప దయచేయండి. నాని వాక్యాన్ని వారి హృదయంలో పెట్టండి. చెడ్డదాన్ని ఆశించకుండా మంచిదాన్ని హత్తుకోవడానికి కృప దయచేయండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మనస్సాక్షి నాయన నాకు మాకు అందరికీ దయచేయండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ప్రభా నాయన నీకు వందనాలు. నాయన మా పట్ల మీ కార్యాలు జరిగించండి దేవా. విశ్వాసంతోనే మేము అనేకమైన అడుగుతున్నాం నాయన. మనుషులకైతే ఇది అసాధ్యం అనుకుంటారు ప్రభా, ఇది జరగదనుకుంటారు. మీరైతే చెయ్యగలరు. సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. మీ దయా దాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు నా మీద, నా బిడ్డ మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద కేవలం మీ దయ కొరకే అడుగుతున్నాం నాయన. మీ జాలి కనికిరాలే మేము ఈరోజు నిలబడ్డామంటే ప్రభా నాయన, మీ జాలి కనికిరమే తండ్రి. నాయన ప్రతి బిడ్డ కూడా ఆశించేది ఆశపడేలా సహాయం చేయండి. మేము ఆశపడుతున్నాం, మాకు సహాయం చేయండి. విశ్వాసంలోకి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశల